ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభువైన క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు శ్రమల ధ్యాన కార్యక్రమంలో మనము 6వ రోజుకి వచ్చి ఉన్నాము. గడిచిన 5 రోజులు ఎంతో గంభీరంగా దేవునికి మహిమకరంగా జరిగినందుకు మొట్టమొదటిగా దేవదేవానికి వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ఈ 6వ రోజు కూడికకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమానికి అధ్యక్షులు నడిపించడానికి గాను శ్రీమతి ఎం దేవకృప విజయరాజు శ్రీల ప్రెసిడెంట్ గారు వచ్చి వేదిక ఆలోచిస్తుందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు దైవ సందేశం ఇచ్చటకు గాను శ్రీమతి జి హెప్సిబా కరుణసాగర్ సీనియర్ పాస్టర్ అమ్మ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుల వారి చేతికి అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ప్రభు నామమున మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మంగళవారం దినాన మామూలుగా అంటే మాకు స్త్రీల కూడిక జరుగుతుంది. ఈ లెంటి డేస్లో కూడా మాకు స్త్రీలకు అవకాశం ఇచ్చేటువంటి మరి దేవాది దేవునికి, సంఘ పాస్టర్స్కు, తర్వాత ఈస్టర్ కమిటీ వారికి, సంఘస్థులకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన శ్రీమతి యు నారత్నమ్మ కృపదానం గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరు తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకే వందనాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నాయన. గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ సంఖ్యలో వచ్చి మాకు ఆరోగ్యం ఇచ్చి, స్వస్థత ఇచ్చి, బలపరిచి మేమందరం ప్రభువా నీ ఆలయంలో చేరి ఈరోజు 6వ దినము ఉపవాస కూడికలు జరుపుకొనుటకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. గొప్ప దేవా నీకు వందనాలు నాయన. మహిమ కలిగిన రాజానికి స్తుతి నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండిన దేవా నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నావు. ఉన్నవాడవు అనువాడవైన దేవా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. మా సంఘాన్ని నువ్వెంతగానో దీవించి ఆశీర్వదించి బలపరిచిన దేవా నీ పాదములకు వందనాలు, స్తుతులు నాయన. ఎంతోమంది అనేక మంది ప్రభువా జనము చేరి నిన్ను స్తుతించుటకు ఈ ఆలయమునకు వచ్చుచుండగా నువ్వు కాచి కాపాడమని నీ పాదాల దగ్గర వేడుకొంచున్నాం. వచ్చుచున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి సకాలములో నీ ఆలయములో చేరుటకు నీ కృప చూపించమని నీ పాదాల దగ్గర వేడుకొంచున్నాం. యేసయ్యా నీకే వందనాలు. మా సంఘములో ఉన్న ప్రభువా సంఘ పెద్దల్ని, వృద్ధులని, ప్రభువా కమిటీ వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొంచున్నాం. వాళ్ళు పంచి జ్ఞానముతోను నాయన ఈ దినము 40 దినములు ప్రభువా ప్రార్థనలు ప్రభువా వాళ్ళు అంశాలు ప్రభువా ఏర్పాటు చేసి తండ్రి ప్రతి ఒక్కొక్కరికి అప్పగించుచున్న విధానమును బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాయన. వాక్యాలు చెప్పుచున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. యేసయ్యా నీకే వందనాలు. మా సంఘములో ఆగిపోయిన కట్టడాలను ప్రభువా తిరిగి కట్టుటకు నీవే సహాయం చేయినాయన. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడవునైనా, రాజునైనా, మహోన్నతుడవు నాయన, సర్వశక్తిమంతుడవు నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. సమస్తము సాధ్యపరిచే దేవుడవు నువ్వే తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆటంకపరుచున్న వారికి ప్రభువా వారికి మంచి మనసు దయచేయమని నీ పాదాల దగ్గర వేరుకొంచున్నాం తండ్రి. యేసయ్యా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా వాళ్ళ రాతి గుండని మాంసం గుండగా మార్చే దేవుడవు నువ్వేనాయనా. మేమే పాటి వారం నాయన, మేము మార్చలేము. మార్చగల శక్తిమంతుడవు నీవే తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. వారి హృదయాలని మార్చండి. దుష్ట సాతాను శక్తులను ప్రభువా లయపరచమని నీ పాదాల దగ్గర వేడుకొంచున్నాం నాయన. పాస్టర్ల
గృహాల కొరకు ప్రయాసపడుచున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొంచున్నాం. యేసయ్యా, ఎంతో శ్రద్ధతో ప్రభువా నీ ఆలయంలో చేరి వాళ్ళ ఆలోచనలను సిద్ధింపచేయమని నీ పాదాల దగ్గర వేడుకొంచున్నాం. యేసయ్యా, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నాయన. మా సంఘంలో మాకు ఇచ్చినటువంటి 3 పాస్టర్లను బట్టి వందనాలు నాయన. వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచున్నాం. వారు ఎంతో ప్రభా మమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరించుచుండగా ఆ వాక్యాలను మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మేమందరము ప్రభా నడుచుకొనున్నట్లు ప్రభా నీ కృప చూపించమని వేడుకొంచున్నాం. వాక్యము వృధా కాకూడదు నాయన, వాక్యం ఫలించాలని నీ పాదాల దగ్గర వేడుకొంచున్నాం. నమ్మకమైన దేవ, సజీవుడైన దేవ, సర్వలోకానికే సృష్టికర్త, నీ పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. అడుగు వాటికంటే నువ్వు ఊహించు వాటికంటేను అధికమైన నీ మేలులను బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నా. మా సంఘములో ఎంతోమంది వృద్ధులు ఉన్నారు ప్రభువా, వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వాళ్ళని నడిపిస్తున్న విధానమును బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. యేసయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నావు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. సమస్తము సాధ్యపరిచే గొప్ప దేవుడు మా పక్షాన ఉన్నావు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము. యుద్ధము యెహోవాదే అన్నావు ప్రభా. నీ పాదములకు వందనాలు. ఆగిపోయిన కట్టడాలను తిరిగి కట్టుటకు కృప చూపించండి, సహాయం చేయండి యేసయ్య. ఇప్పుడు నీ వాక్యం చెప్పుచున్న నీ దాసురాల్ని ఎబ్సిబా పాశ్రమ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆమె నీ ఆత్మతో నింపండి, నీ సిలువ చెంత మరుగుపరచండి. ఆమె ఏ వాక్యమైతే ప్రభు విత్తనై ఉన్నదో ఆ వాక్యము వినుటకు వినగల చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, నడిపించుచున్న నాయకురాల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో పాపిని వినయముతో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 10వ పాట మనం పాడుకుందాము. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ప్రేమ ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా, దేవుడెంత గొప్ప ప్రేమయే వాలుంగుచుండేనే. దేవుడెంత గొప్ప ప్రేమయే వేలుంగుచుండేనే. ఎంత లోతు, ఎంత విడివి, ఎంత విరివాయా, దాని వింత ఎంత ఎని వచించు మనుజుడెవ్వాడు. దాని వింత ఎంత ఎని వచించు మనుజుడెవ్వాడు. ఎంత ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా, మనము నా తలపోయునోహ కందడెంతాయున్. దాని జనువుగా జగమందు పొగడా మాటలందావే. దాని జనువుగా జగమందు పొగడా మాటలందావే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా, ఇంత గొప్ప ప్రేమ జూప నోరకుందువే. ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్. ఇంత గొప్ప ప్రేమ చూప నూరకుందునే. ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమాయా, దేవుడెంత గొప్ప
ప్రేమయై వాచించుచుండేనే దేవుడెంత గొప్ప ప్రేమయై వేలొంగుచుండేనే దేవదూతాలైన దాని బాడలేరాట ఇక దేవుడే తన సుతును సంగి ఇంతయదియానే దేవుడు గొప్ప ప్రేమ చూపి ఇంతయదియాయన్ ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమాయా దేవుడెంత గొప్ప ప్రేమయై వేలొంగుచుండేనే దేవుడెంత గొప్ప ప్రేమయై వేలొంగుచుండేనే. ఇప్పుడు మనకు ప్రార్థనా సమయము. మరి మన సీనియర్ సంఘ కాపరి గారు మరి రెవరెండ్ డాక్టర్ గంట కరుణసాగర్ పాస్టర్ గారు వచ్చి ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సాయంకాలం ప్రభు సన్నిధిలో ఈ రీతిగా చేరి మనం ప్రార్థన చేయుటకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ యొక్క 40 దినములలో మొదటి దినములలో మన ప్రార్థనకు ఆటంకంగా ఉన్న విషయాలను మనం సరిచేసుకుంటూ ఉన్నాం. చాలా మార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం మన పాపమే అని తెలియచేయుచుండగా ఆ పాపమును ఈ 40 దినముల్లో సరిచేసుకొని మన ప్రార్థనకు జవాబు తెచ్చుకోవాలన్న ప్రయత్నం. అలాగే మనం ఎవరితోనూ విరోధులముగా ఉన్నట్లయితే వారిని మనం క్షమించకపోతే మన ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు. అలాగే మూడవ విషయం మనం నేర్చుకున్నది, మనం చర్చికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఎంత బలంగా మనం ప్రార్థన చేసినా ఇంట్లో సరిగా సంసారం చేయకపోతే, భార్యను భర్తను తల్లిదండ్రులుగా పిల్లలముగా మనకిచ్చిన బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే మన ప్రార్థనకు అభ్యంతరం ఉంటుంది. అలాగే నిన్నటి దినం కూడా మనం చూసిన సందర్భం ఏంటి, మన సెల్ఫిష్ మోటివ్స్, మన ఆశలు, ఆ యొక్క మన స్వార్థంతో కూడిన ఆలోచనతో మనము అడిగితే, మన భోగాల కోసం మనము అడిగితే కూడా మనకు దొరకదు. అందుకనే సెల్ఫిష్ మోటివ్స్ లేకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని అడిగే ప్రార్థనను మనం నేర్చుకోవాలి. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి అందరం చదువుకొని విశ్వాసంతో ప్రార్థనకు ముందుకు వెళ్దాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అనేది చాలా సమస్యతో కూడింది. నేను ప్రార్థనకు వస్తున్నాం, సేవకుడు, మన పెద్దలు, తల్లిదండ్రులు ప్రార్థన చేయి దేవుడిస్తాడు, ప్రార్థన చేయి దేవుడిస్తాడు, రండి ప్రార్థన చేయండి అంటే అందరము కూడా గుంపులో కలిసి అందరం ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ డీప్ ఇన్ అవర్ హార్ట్ జర చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, పోతున్నాం కాబట్టి పోతున్నాం, అడగాలన్నారు కాబట్టి అడుగుతున్నాం, ఇదిగో వచ్చి మోకరించి ప్రార్థన చేయండి అన్నారు కాబట్టి మంచి అవకాశం, 40 దినాలు ప్రార్థన చేసే అవకాశం వచ్చింది కాబట్టి వస్తున్నామని కాదు. మీరు వచ్చినప్పుడల్లా ఏమంటున్నాడు ప్రభువు? చక్కగా చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలట? మనము నమ్మాలి అంట. పొంది ఉన్నామని నమ్మాలి కదా, ఎంత అద్భుతం. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఒక 3 పాపలట వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని లెక్కేసుకుంటూ ఉన్నారట. లెక్కేసుకుంటూ ఉన్నారు. ఒక పాప చెప్తుందట నా దగ్గర 2 రూపీస్ ఉన్నాయనిందట. ఇంకో పాప చెప్తుంది నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయన్నాడు.
ఇంకో పాప అంటుంది నా దగ్గర 10 రూపీస్ ఉందని ఒక్క చేతిలో 5 రూపీస్ కాయిన్ మాత్రమే పెట్టుకోనుంది. నీ దగ్గర 5 రూపీసే కదా ఉన్నాయి, నువ్వెందుకు 10 అని చెప్తున్నావంటే ఆ పాప అనిందట, లేదు మా డాడీ సాయంకాలం నాకు ఇంకొక 5 రూపీస్ వస్తానన్నాడు, కాబట్టి ఈ 5 ఆ 5 కలిపి ఎంత, 10 రూపీస్. పాప విశ్వాసం, నమ్మకం ఎంత గొప్పది. తన తండ్రి ఇస్తానన్నప్పుడు తాను పొందున్నట్టుగా, తాను పొంది ఉన్నానని ఆల్రెడీ తాను నమ్మి ఉంది. ఈ లోక సంబంధమైన ఒక తండ్రి చెప్తేనే ఒక చిన్న కుమార్తె ఇచ్చివేసినట్టుగా, పొందుకున్నట్టుగా తన బ్లెస్సింగ్స్ని ఆల్రెడీ కౌంట్ చేస్తూ ఉంటే మనము ఇంతగా విశ్వాసంలో ఎదుగుతున్నాం, ప్రార్థనలు చేయడానికి సిద్ధపడుతున్నాం, కానీ మన ప్రార్థనలో మేము అడిగిందల్లా పొంది ఉన్నామని మేము నమ్ముచున్నాం ప్రభువా అనే విశ్వాసంతో అడగవలసిన ప్రార్థనను మనము సరిచేసుకోవాలి. ఒకవేళ మన ప్రార్థనలో విశ్వాసం లేకపోతే, నీవు నేను ఆ నమ్మకం మనకు లేకపోతే సంవత్సరాల తరబడి మనం ప్రార్థించినా మనం జవాబు పొందుకోలేం. సో ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి కావాల్సిందేంటి, విశ్వాసం. నువ్వు నమ్మినట్లయితే ఇదిగో ఆ కొండను, ఆ పర్వతమును వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని ఎంతో అద్భుతమైన ఆ యొక్క శ్రేష్టమైన మాటను ప్రభు చెప్తూ ఉన్నాడు. సో నమ్మిన వారికి సమస్తము సాధ్యం. రండి అందరం ముందుకు వద్దాం, దేవుని సన్నిధికి వద్దాం, ప్రార్థన చేసేయడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ముందుకొచ్చి మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాం. ప్రియదేవం బిడ్డలారా, ఎవరిని చూచి, వాళ్ళని వీళ్ళను చూచి మీరు సిగ్గుపడి ఆగిపోవలసిన అవసరం లేదు. ఇది నీ దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ఒక శ్రేష్టమైన సమయం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. అందరము నోరు తెరిచి ఒక అద్భుతమైన అనుభవంతో ప్రార్థన చేయబోతున్నాం. ఆ చిన్న కుమార్తె అడిగినట్లుగా, ఇదిగో మా నాన్న ఇస్తానన్నాడు గనుక ఇచ్చి ఉన్నాడనే ఆ పాప నమ్మిందట. తన యొక్క కౌంట్ కూడా కంప్లీట్ చేసుకొని, మా నాన్న ఇస్తానంటాడు, ఇచ్చేవాడే కాబట్టి ఆ నాన్న మీద నమ్మకంతో ఆ పాప అన్నట్టుగా, ఇదిగో మన యేసు ప్రభు వారు కూడా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడల్లా నువ్వు అడిగినది పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అవి దొరుకుతుంది. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇది మీ సమయం, మీ ప్రార్థనా సమయం. ఎన్నో సంఘాల్లో ఎంతోమందికి లేని భాగ్యం ఇది. ఎక్కడ 2-3 చేరి నా నామమును ప్రార్థిస్తారో, ఆయన నామమున ప్రతిష్ఠించబడిన మందిరంలో ప్రతి దినము నిలబడి, కూర్చొని, మోకరించి మన హృదయములను తెరిచి ఆయన సన్నిధిలో ఇంతమందితో కలిసి ప్రార్థన చేయడం దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన సమయం. ఎవరు పక్కన వారి గురించి ఆలోచించద్దు. నీ కన్నీరు, నీ బాధ, నీ వేదన, నీ కష్టం నీ పక్కనే నిలిచి ఉన్న ప్రభు వినాలని ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయి. అందరము కూడా ప్రత్యేక మీకు తోచిన రీతిగా 2 నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, అయా రోజు వెంబడి రోజు నాయనా నీ పాద సన్నిధిలో తండ్రి మా ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదో, ఎంత ప్రార్థించినా నా ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదో నాయనా, అయా మమ్మ ప్రార్థనను సరిచేసుకుంటూ వాక్యమును చేత పట్టుకొని నమ్మకంతో నాయనా నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి ఇంతమందిని నాయన సిద్ధపరిచి ఆశతో నమ్మకంతో వారి జీవితాల్లో దేవుడు తప్ప వేరే దిక్కు లేదని నాయన నిన్నే నమ్మి నీ వైపు నాయన అయా విశ్వాసంతో వచ్చిన బిడ్డలందరి కొరకు నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నీ వాక్యము మాకు సెలవిచ్చి ఉన్నా, ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతామన్నావు. నేనా ఇగో తండ్రి, ఏ హృదయము ఏ కష్టములో బాధలో వేదనలో ఉండి నాయన తాము అడుగుతున్నదని పొంది ఉన్నామన్న నమ్మకంతో బిడ్డలు వచ్చున్నారు ప్రభువా. అయా వారి నమ్మకాన్ని నాయన అయా తండ్రి అయా సిగ్గుపరచుని దేవుడవు నా తండ్రి. అయా నాయన పెంట కుప్పల నుండి నాయన అయా దీనులను పైకెత్తే దేవుడవు నాయన తండ్రి. ఏ కష్టం ఏ వేదన ఏ బాధ ఏ అవసరతలో బిడ్డలు నాయన నీ వైపు ఆశగా కనిపెట్టుకొని ఉన్నారో, అయా మేము పొంది ఉన్నామని బిడ్డలు నమ్ముతున్నారో, వారి నమ్మకమును బట్టి వారి జీవితాల్లో కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. అయా సేవకులుగా మేము చేసే ప్రార్థనలో శక్తి లేదు, కానీ అయా మేము నమ్మిన ఆ విశ్వాసం అందే మాకు శక్తి ఉంది నాయన. అయా వాక్యానుసారంగా ఏ బిడ్డైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి పొంది ఉన్నామని నమ్ముకొని ప్రార్థిస్తున్నారో వారికి తగిన కాలమందు నీ చిత్తంలో అయా వారికి కావలసిన జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇగో తండ్రి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయా నిన్నటి దినం ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఈరోజు సెకండ్ ఇయర్ నాయన పరీక్షలు ప్రారంభించబడ్డాయి నాయన. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. ఎంతో మంచి భవిష్యత్తు కొరకు నాయన ఈ ఎగ్జామ్స్ ప్రభు వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతాయి అయా. మంచి పర్సెంటేజ్తో పాస్ అవ్వడానికి కావలసిన కృప బిడ్డలకు దయచేయండి. అలాగే నాయన మోకరించి నిలబడి కూర్చొని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు నాయన నీ పాద సన్నిధి తీసుకొస్తున్నాను నాయన. ఏ కష్టం ఉన్నదో ఏ వేదన ఉన్నదో నాయన దాన్ని నాయన నీ చిత్తంలో నెరవేర్చండి నాయన. అప్పుల బాధ నుండి విడుదల దయచేయండి, అనారోగ్యం నుండి స్వస్థత దయచేయండి అయా. బిడ్డల యొక్క జీవితాలను స్థిరపరచండి, వివాహాలు కావలసిన వారికి కృపను దయచేయండి. మరి ముఖ్యంగా నాయన ఇగో తండ్రి గర్భఫలము కొరకు నాయన అయా అయా తండ్రి సంవత్సరాల తరబడి అయా ఎన్నో నిందలు అవమానాలు నాయన విసికి వేసారి నిరాశ చెంది నాయన అయా నీవు తప్ప కార్యము చేయజాలవని నాయన నీ మీదే ఆధారపడిన బిడ్డలు నాయన మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా నీ చిత్తంలో నాయన గొప్ప సాక్ష్యాలు నాయన మా సంఘంలో ప్రభువా మీరు నిలబెట్టబోతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇగో తండ్రి అయా మరలా అయా మా సంఘమును కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఇగో నా తండ్రి అయా నాయన సేవకులమైన మేము ఇగో తండ్రి అయా స్టాండింగ్ కమిటీ వారేమి అలాగనే తండ్రి సంఘస్థులమైన మేమందరము నాయన సంఘము దేవుని వాక్యానికి దగ్గరగా మనుషుల యొక్క ప్రభావం నుండి దూరముగా దేవుని వాక్యాన్ని ద్వారా ప్రభావితం చేయగలిగిన సంఘంగా నాయన మా సంఘాన్ని నిలబెట్టుకొని శాంతి సమాధానము అభివృద్ధి ఐక్యతలోనికి నాయన మా సంఘాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇగో తండ్రి చేరి వచ్చి అయ్యా మేము చేసిన ప్రార్థన దేవుని ద్వారా పొంది ఉన్నామన్న నమ్ముకున్న బిడ్డలందరికీ తగిన కాలమందు గొప్ప అయా జవాబు మీరు ఇవ్వబోతున్నారు. కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి అందరం కూర్చుందాం. బైబిల్ పఠనము శ్రీమతి ఎం సుభాష్ని రంగస్వామి గారు వచ్చి చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనములు చదువుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనములు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15 వరకు చదువుకుందాము. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప
పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోసే సర్పము ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్యం చదివి వినిపించినటువంటి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ ప్రత్యేకమైన పాట మన స్త్రీల సమాజం వారందరూ వచ్చి ముందుకు వచ్చి పాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదాము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదాము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదాం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్. ఆమెన్ హల్లెలూయా,
ఆమేన్ హల్లెలూయా ఆమేన్. మనం ఇప్పుడు ముఖ్య అంశమునకు వచ్చి ఉంటున్నాము. మరి సందేశం ఇవ్వడానికి గాను శ్రీమతి చి హెప్సిబా కరుణసాగర్ పాస్టమ్మ గారు, సీనియర్ సంఘ పాస్టమ్మ గారు వచ్చి మనకు వాక్య సందేశాన్ని అందజేస్తారు. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 6వ రోజు లెంట్ సందర్భంగా దేవుని మందిరానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే స్త్రీల సమాజం పెద్దలకి, లెంట్ ఈ యొక్క గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కమిటీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము యేసు అరణ్యంలో ఎత్తబడినటువంటి మోషే సర్పం. యేసు అరణ్యంలో ఎత్తబడిన మోషే సర్పం. నిన్నటి నుండి మనము సిలువలో ఉన్నటువంటి యేసు ఏమై ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలో, సిలువలో ఉన్న యేసుని మనం చూసినప్పుడు ఆయనతో ఏ విధంగా మనం సహవాసాన్ని పెంపొందించుకోవాలి, ఈ లెంట్ డేస్ అంతా కూడా ఏ విధంగా మనం ఆ సహవాసాన్ని పెంపొందించుకోవాలన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. సో అరణ్యంలో ఎత్తబడినటువంటి మోషే సర్పాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ నికోదేముతో మాట్లాడుతూ, ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గరికి వచ్చి రాత్రికాల సమయంలో ఆయన్ని అప్రిషియేట్ చేయాలని, బోధకుడా నువ్వు దేవుని నుండి పంపబడినటువంటి బోధకుడివే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి అని ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు, సో ఆయనతో ఆయన హృదయంలో ఉన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు గమనించి, నువ్వు మరలా తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి చేరవు అనే మాట అన్నప్పుడు, ఎలా జన్మించాలి ఈయనకి అర్థం కాలేదు. రీబర్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మరలా జన్మించడం గురించి మాట్లాడుతున్నాను. నేను ఎలా జన్మించాలి, ముసలివాడిని అయ్యాను కదా, తల్లి గర్భంలో ఎలా ప్రవేశించుట అది అసంభవం కదా అన్నప్పుడు ఆయన మళ్ళీ దాని గురించి లోతైన మర్మాలు వివరిస్తూ ఆత్మ సంబంధంగా జన్మించాలి అని చెప్తూ ఆయన ఈ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క మోషే అరణ్యంలో ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, అరణ్యంలో మోషే సర్పం ఎలాగూ ఎత్తబడినో అలాగూ విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఈ విధంగా ఇక ధర్మశాస్త్రోపదేశకుడికి ఆ మోషే సర్పాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు సంఖ్యాకాండంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 5 నుండి 9 వరకు మనం చూస్తే ఎందుకు ఈ యొక్క ఇత్తడి సర్పం అరణ్యంలో ఎత్తబడింది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఎందుకు ఎత్తబడిందంటే ప్రజలు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు, మోషేకు వ్యతిరేకంగా సనిగినప్పుడు, ఆ యొక్క దేవునికి కూడా వ్యతిరేకంగా సనిగినప్పుడు అక్కడ దేవుని కోపము వారి మీద మండగా ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పాలు వాళ్ళ మీదకి పంపించినట్లుగా మనం చూస్తాం. సో ఇంతకీ వీళ్ళు ఎందుకు సనిగారంటే అంతకుముందే ఆ యొక్క 21వ అధ్యాయంలోనే ఆ పైనే మనం చూస్తాము, ఆరాధ్ అనేటువంటి కానాను రాజు వీరి మీద అటాక్ జరిగి వారిని చెరపట్టగా వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా వారి చేతికి మమ్మల్ని అప్పగింపక నీ నామమును బట్టి వారిని నిర్మూలం చేస్తాం. ప్రభువా అప్పగించొద్దు, వారందరినీ కూడా మాకు అప్పగించు, ఎందుకంటే అతను మమ్మల్ని చెరపట్టాడు కాబట్టి నీ నామాన్ని బట్టి వారిని నిర్మూలం చేస్తామని ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు వారి యొక్క ప్రార్థన విని ఆ రాజు రాజు యొక్క చేతిలో నుండి వారిని విడిపించినప్పుడు వెంటనే చాలా కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వారు కదా, దేవుడు మా ప్రార్థన ఆలకించాడని కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వాళ్ళలో కొంచెం దూరం ప్రయాణం చేశారట. వీళ్ళ మార్గము చుట్టూగా తిరిగి ప్రయాణం చేసినప్పుడు ఏదోము దేశము చుట్టి ఊరు కొండ మీద ఎర్ర సముద్రం మార్గమున వచ్చారు. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా వెళ్ళాల్సిన మార్గము, కొంచెం చుట్టి చాలా దూరము వారు నడిచినప్పుడట వారు శరీరము అలసి సొమ్మసిల్లిందంట. వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లినప్పుడు ఆయాసం చేత మార్గమందు వారికి వచ్చినటువంటి ఆయాసము రాగానే వెంటనే సనగడము
ప్రారంభించారు. వీరికి సనగడం అలవాటు అయిపోయింది. ఎర్ర సముద్రం వస్తే సనుగుతున్నారు, ఆహారం లేకపోతే సనుగుతున్నారు, నీళ్ళు లేకపోతే సనుగుతున్నారు. కానీ ప్రతి దగ్గర కూడా ఆయన వారికి ప్రావిడెన్స్గా ఉండి వారికి అన్నీ కూడా, వారికి కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. అనుగ్రహించిన తర్వాత ఏమాత్రం మీ హృదయంలో కృతజ్ఞత లేదు. ఇది ఈ ఇశ్రాయేల్ యొక్క జీవితము ఈరోజు మనకు కూడా సాదృశ్యంగా ఉంది. అనేక సార్లు దేవుడి మేలను పొందుకున్న వెంటనే మనం కూడా మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా సనుగుతూ ఉంటాం. కొన్ని ప్రార్థనలకు జవాబు రానప్పుడు, కొన్ని ప్రార్థనలు మన జీవితంలో ఆలస్యమైనప్పుడు ఈ విధంగా మనం కూడా ఈ ఇశ్రాయేల్ ప్రజలు కూడా సనుగుతూనే ఉన్నారు. ప్రతిసారి సనిగినప్పుడు అంతా కూడా దేవుని చేత శిక్షింపబడుతూనే ఉన్నారు. ఇక మనం చూసినట్టయితే ఒకసారి అయితే ఆకాశం నుండి సంఖ్యాకాండం 11లో అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. ఆ కొరాహు, దాతాను, అబీహు అనే వారు సేవకునికి వ్యతిరేకంగా సరిగినప్పుడు అక్కడ సజీవ దహనం అయిపోయారు అనేక మంది. సో అలాగే మిరియాము తన తమ్ముడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా సనిగినప్పుడు కుష్టుతో ఆమె బాధపడాల్సి వచ్చింది. ఊరి బయట ఆమెను వెలివేయాల్సి వచ్చింది. సో ఇలాగున అనేక మార్లు సనుగుతూనే ఉన్నారు. ఈ తాపకరమైనటువంటి సర్పాల్ని దేవుడు పంపించడం, ఈ విధంగా ప్రతిసారి కూడా శిక్షింపబడుతున్నారు. వెంటనే రియలైజ్ అవుతున్నారు. మరలా కృతజ్ఞత లేని హృదయాలుగా వీళ్ళు మరలా దేవునికి అలాగే మోషేకి కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి వారుగా మనం చూస్తాం. సో ఎందుకు ఎత్తబడిన ఇత్తడి సర్పం యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, ఆ సమయంలో అనేక మంది దేవుడు తాపకరమైనటువంటి సర్పాల్ని వాళ్ళ మధ్యకు పంపించినప్పుడు అవి కాటు వేసిన వారంతా కూడా మరణిస్తున్నారంట భయంకరంగా. సో ఆ యొక్క పాలెమంతా కూడా సర్పాలు పంపబడ్డాయి. ఒక థియాలజీని అంటాడు, ఇవి రెక్కలు కలిగినటువంటి సర్పాలట. అవి కాటు వేసి వెళ్ళిపోతున్నాయంట. ఎంత భయంకరంగా అవి కాటు వేసాయి అని గ్రహించే లోపలే మనుషులు మరణిస్తున్నారంట. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితిలో ప్రజలు వచ్చి మోషేని వేడుకునగా, అయా మోషే, మేము నీకు వ్యతిరేకముగా మాట్లాడి తప్పు చేశాము, మా పక్షాన దేవుని వేడుకోమన్నప్పుడు మోషే ప్రజల పక్షాన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మోషే ఇప్పుడే ఇత్తడి సర్పాన్ని నువ్వు చేసి దీన్ని ఒక స్తంభం మీద నిలబెట్టాలి. అనేకులు ఎవరైతే ఆమె యొక్క సర్పం యొక్క కాటుకు బలి అయ్యారో వారు ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో సో వారికి స్వస్థత కలుగుతుంది. అందుకే ఈ ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఇత్తడి సర్పం అని మనం చూస్తే, ప్రజల యొక్క తిరుగుబాటు, దేవుని యొక్క కోపం మండగా ఆ దేవుని యొక్క ఉగ్రతకు లోనైనప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డారో సో అప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే, ఇత్తడి సర్పాన్ని ఎత్తి పట్టాలి. ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. సో వీళ్ళలో దేవుడు ఎప్పుడు కూడా మన నుండి కృతజ్ఞత కలిగిన మనసుని ఆశిస్తాడు. తృప్తి కలిగినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చిన దాంట్లో, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో దేవా నీకు వందనాలని చెప్పగలిగినటువంటి స్థితి ఎప్పుడు కూడా మన నుండి ఆయన ఆశిస్తాడు. 1 తిమోతి పత్రిక 6:6లో సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకము. అలాగే 1 తెస్సలోనిక 5:18లో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. వీరిలో కృతజ్ఞత లేదు, సంతృప్తి కూడా లేదు, భక్తి అంతకన్నా లేదు. అప్పుడప్పుడే దేవుడు మేలు చేసినప్పుడు కొంచెం భక్తి, మరి వెంటనే కృతజ్ఞత లేనటువంటి మనసు, దేవుని సేవకులపైన తిరుగుబాటు చేసే మనసు, దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు వీళ్ళలో మనం చూస్తున్నాం. సో అందుకే అక్కడ తాపకరమైనటువంటి సర్పాల్ని దేవుడు రప్పించడం, సో ఆ యొక్క సందర్భాన్ని మనం చూసాం. రెండవదిగా ఎత్తబడిన ఇత్తడి సర్పము యేసుక్రీస్తుకు పోలిక ఎలా జరిగింది? సో ఈయన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రోపదేశకుడితో నికోదేముతో అంటున్నాడు, ఆ ఎత్తబడిన అరణ్యంలోనే ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం గురించి మాట్లాడుతూ, అలాగునే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడే వలన ఆయనందు విశ్వాసం ఉంచువారు
రక్షింపబడతారు. సో ఏ విధంగా ఆ ఇత్తడి సర్పానికి యేసుక్రీస్తు వారికి పోలిక. సో మనం చూస్తే సర్పం అనే మాటకి ఆదికాండంలో మనం చూస్తాము, సాతానుడు ఒక సర్పంగా ఆయన మారువేషం వేసుకొని అవ్వను మోసం చేసినట్టుగా మనం సర్పం అనంగాల్నే సాతానుకు సాదృశ్యం, సర్పం అనంగాల్నే పాపానికి సాదృశ్యం, సర్పం అనంగాల్నే పాపం నుండి వచ్చినటువంటి మరణం, శాపం, వీటికి సాదృశ్యమై ఉన్నప్పుడు, అలాగే జడ్జ్మెంట్ ఫర్ ద సిన్, పాపం నుండి వచ్చినటువంటి తీర్పుకి సాదృశ్యంగా ఈ సర్పాలు ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని దేవుడు ఎందుకు, యేసుక్రీస్తు వారు యొక్క పోలిక, ఆయన ఎందుకు దాన్ని సాదృశ్యంగా తీసుకొని ఆ విధంగా మనిషి కుమారుడు ఎత్తబడాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. సో తండ్రి ఏం చేశాడంటే పాపమెరగని ఆయన పాపముగా చేశాడు. ఇక మనం చూసాం సర్పము పాపానికి సూచన, అలాగే శాపానికి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించెను. సో పాపముగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పాపము నీతి కలిగిన తన కుమారుణ్ణి మన కొరకు పాపిగా చేశాడు. అంటే మన పాపాలని ఆయన మీద మోపాడు. రెండవదిగా ఆయన మనల్ని శాపం నుండి విడిపించడానికి తానే శాపముగా మారినట్టుగా మనం చూస్తాం. సో శాపాన్ని మన మీద ఉన్నటువంటి పాపాన్ని, ఆ యొక్క శాపాన్ని ఆయన మీద మోపబడింది. అలాగే ఇత్తడి సర్పం, ఎందుకు దేవుడు అక్కడ ఇత్తడి సర్పాన్ని దేవుడు ఎందుకు చేశాడు? ఇత్తడి అనే సంబోధించడంలోనే ఆ లోహాన్ని మాత్రమే దేవుడు మోషేకి ఎందుకు తెలియజేశాడు అంటే, ఇక ఇత్తడి సర్పము ఎందుకు అంటే నిర్గమకాండం 27వ అధ్యాయము 1వ వచనంలో ఆ కింద 2-3 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దేవుడు అక్కడ మోషేకి ఒక బలిపీఠాన్ని కట్టమని చెప్తాడు, ఇత్తడితో కూడినటువంటి బలిపీఠము. సో ఇత్తడితో కూడిన బలిపీఠం అంటే దానికి అర్థం ఏంటంటే తీర్పు తీర్చబడింది అని అర్థమట. సో ఇత్తడి బలిపీఠము దాని మీద ఎప్పుడైతే పాపపు యొక్క బలి అర్పింపబడుతుందో సో అక్కడ తీర్పు, ఆ జడ్జిమెంటు తీర్చబడింది అని అర్థం. సో ఇప్పుడు సర్పాన్ని మనం ఎన్ని విధాలుగా మనం చూసామంటే, సాతానుకు సాదృశ్యం, పాపానికి సాదృశ్యం, శాపానికి సాదృశ్యం, అలాగే తీర్పుకు కూడా తీర్పు తీర్చబడింది అనే మాటను కూడా మనం చూస్తాం. సో ఈ విధంగా తీర్పు ఎవరి మీదకి రావాలి? పాపం చేసిన వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు ఎవరు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, వాళ్ళు శాపగ్రస్తులుగా ఉన్నారు. పాపం వల్ల వచ్చు జీతం మరణానికి వీరు కారకులై ఉండగా, వీరు జడ్జ్మెంట్కి, తీర్పులోనికి వెళ్ళవలసిన వారై వీరు ఉండగా, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ జడ్జ్మెంట్ని ఇత్తడి సర్పం మీద తీర్పు మోపబడినట్లుగా, ఆ పాపము దాని మీద మోపబడినట్లుగా, శాపము దాని మీద మోపబడినట్లుగా యేసుక్రీస్తు వారు సాదృశ్య రూపంగా మన పాపాల్ని, మన శాపాల్ని ఆయన మీద వేసుకున్నాడు. సాతాను యొక్క తలను చితగ్గొట్టాడు శిలువ మీద. సో ఈ యొక్క విమోచన, ఈ యొక్క విడుదల, ఈ యొక్క సాదృశ్య రూపంగా, ఆ యొక్క పోలిక రూపంగా మనం చూస్తే ఎత్తబడిన ఇత్తడి సర్పము యేసుక్రీస్తుకు ఎలా పోలికగా ఉందన్న విషయాన్ని దీనివల్ల మనం అర్థం చేసుకోగలుగుతాం. ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపాన్ని మోసుకుని ఆయన పాపిగా మారాడు, శాపగ్రస్తుడుగా మారాడు. అంతేకాదు మన మీదికి రావాల్సినటువంటి తీర్పుని ఆయన మీద వేసుకున్నాడు. సో ఈ యొక్క విషయాలు వీటిని బట్టి ఆ యొక్క
తాపకరమైనటువంటి తెగులు, ఇత్తడి సర్పము, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క పోలికను మనం చూస్తున్నాం. సో దాని నుండి విడిపించాలని మనం చూస్తే ఈజ్ నాట్ ఎ సిన్నర్. యేసుక్రీస్తు వారు ఆయన పాపం చేయలేదు, ఆయన పాపి కాదు, ఈజ్ ద సిన్ బేరర్. పాపము ఆయన మీద మోపబడింది. మన పాపాలన్నీ కూడా, ఏ పాపము ఎరగని ఆయనకి మన పాపాలు, ఆ శిక్ష, దోష శిక్ష భరించవలసినది మనము, ఆ శాపాన్ని భరించవలసింది మనము, పాపానికి వచ్చేటువంటి జీతాన్ని పొందవలసినటువంటి, మరణమైనటువంటి జీతాన్ని పొందవలసిన మనము మన స్థలంలో ఆయన రీప్లేస్ చేయబడి, సో ఏ విధంగా అయితే ఇత్తడి సర్పం ఎత్తబడగా ఎవరైతే నిదానించి దాన్ని చూసారో దానివల్ల స్వస్థత నొందినట్లుగా ఆ పోలికని మనం చూడగలుగుతాం. సో నిదానించి చూడడం అన్న విషయాన్ని మనం చూడకముందు, సో ఏ విధంగా ఆయన మీద మన పాపం మోపబడింది, ఏ విధంగా మన శిక్షను ఆయన భరించాడు అన్నదానికి ఒక ఇల్లస్ట్రేషన్ రూపంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఒకసారి ఒక జడ్జి ఉన్నాడట. సో ఆయనకి ఒకగానొక కుమార్తె ఉందట. సో ఆమె మేజర్ కాదు, ఇంకా మైనరే, 16 ఇయర్సే. కానీ ఒకసారి ఇక్కడ కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంది, తనకి ఇంకా పర్ఫెక్ట్గా రాదు. ఒకసారి ఏం చేసింది, వాళ్ళ డాడీ తాళాలు ఆయనకు తెలియకుండానే తీసేసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే చిన్న బాలుని గుద్దేసింది. ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిందట. ఆ చిన్న బాబుని గుద్దేస్తే బాబు అక్కడే స్పాట్ డెడ్. ఆ సమయంలో అక్కడ చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. సో కోర్టు ముందు నిలబెట్టారు. ఇప్పుడు జడ్జి ఎవరంటే తండ్రే. ఈ కుమార్తె అనుకుంటుందట, సో జడ్జి నా తండ్రే కాబట్టి నన్ను విడిపించేస్తాడు. సో ఈమె మైనర్ కాబట్టి, ఈయన న్యాయస్థానంలో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాల్సిందే. తండ్రి అయినప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ ఇప్పుడు న్యాయమూర్తిగా ఉన్నాడు. సో న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఆ తండ్రి ఏం చేశాడట, ఆమెకి $500 జరిమానా విధించి 30 కొరడా దెబ్బల పనిష్మెంట్ ఇచ్చి తన తీర్పుని చెప్పాడట. ఈ కుమార్తెకి చాలా కోపం వచ్చిందట. నా తండ్రి ఉండి ఆయన చేతిలో అధికారం ఉండి నన్ను విడిపించవచ్చు, కానీ నా మీదే శిక్షని అమలు చేశాడని అక్కడి నుండి కోపంతో రగిలిపోతుందట కుమార్తె. సరే ఆమెను తీసుకొచ్చారు, ఆ శిక్ష అమలు చేశారు. $500 ఆ తండ్రి కిందకు వచ్చి, ఆ జడ్జ్మెంట్ సీట్ నుండి కిందకు వచ్చి $500 చెక్ని సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు శిక్ష అమలు అవుతుంది. ఈ కొరడా దెబ్బలు కుమార్తెకి పడాలి. ఆమెని తీసుకెళ్ళి అలా వీపు మీద వెనక్కి తిరిగి వంగబెట్టి అలా కొడతా ఉంటే సడన్గా వచ్చి ఆ తండ్రి ఆ వీపు మీద వాలాడట. ఆ దెబ్బలు నావి, నా కుమార్తెకు రావాల్సిన శిక్ష నాకు విధించండి, ఆ దెబ్బలు నాకు, ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటున్నాను అన్నప్పుడు సో వెంటనే ఆ తండ్రికి ఆ 30 కొరడా దెబ్బలు తగిలాయట. సో తెలియకుండా ఆ కుమార్తెని కవర్ చేసుకోవాలన్న ఆ ప్రేమ, తండ్రి ప్రేమ ఏం చేసిందంటే ఆమెను కవర్ చేసుకోబోయి ఆ కొరడా దెబ్బలు కొడుతున్న వారి పొరపాటున ఆ దెబ్బ ఆయన తల మీద పడి, సో ఆ బ్రెయిన్కి తగిలి ఆయన వెంటనే అక్కడ మరణించాడట. సో ఆ మరణించినప్పుడు వెంటనే కుమార్తె కన్నీరు గార్చి పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. అయ్యో డాడీ, నేను చేసిన తప్పు, నాకు రావాల్సిన శిక్ష నువ్వు భరించావా, నేను మరణించవలసిందా, నేను ఈ భయంకరమైన శిక్షకు కారకురాల్ని, అవిధేయురాల్ని, నీకు తెలియకుండానే నేను తప్పు చేశాను. ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా నేను స్పీడ్గా వెళ్ళాను, అందుకే నాకు ఈ శిక్ష రావాల్సి ఉండగా కానీ ఆ శిక్షను మీరు భరించారా, ఏ విధంగా నా తండ్రిని ఎవరైనా కాపాడతారా అని కన్నీరు మున్నూరిగా గుండె పగిలేటట్టు ఏడుస్తుందట. కానీ సో ఆ తండ్రిని ఎవరు కాపాడలేకపోయారు. దిస్ ఈజ్ ద స్టోరీ, ఇదొక స్టోరీ. కానీ నిజంగా యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రియ ఇదే. మనం పాపులమై ఉండగా, శిక్షకు మనం కారకులై ఉండగా, పాపం చేసినటువంటి మన నిమిత్తమై, శాపగ్రస్తులమైన మన నిమిత్తమై, శిక్షకు కారకులైనటువంటి మన నిమిత్తమై సో ఆయన శిలువలో మరణించారు. మన శిక్షను ఆయన మీద వేసుకున్నారు. సో ఆయన వల్ల మనకు రక్షణ అనుగ్రహించడం జరిగింది. సో రెండవది ఆ యొక్క పోలికను మనం చూసాం. దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలమైనటువంటి ఆ శిక్షని యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని మనల్ని రక్షించడానికే తనను తాను శిక్షించుకున్నట్లుగా, తనను తాను శిలువ మరణం పొందినట్లుగా మనం చూస్తున్నాం. సో మూడవ విషయాన్ని మనం చూస్తే నిదానించి చూడడం. సో ఇక్కడ
ఏదైనా మ్యాజిక్ జరిగిందా, ఏదైనా ప్రార్థనలు జరిగాయా, వర్షిప్ జరిగిందా, ఏది లేదు, నథింగ్. అక్కడ ఏం చెప్పబడిందంటే ఆ యొక్క ఇత్తడి సర్పం, ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారికి స్వస్థత. సో జస్ట్ ఊరకే దాన్ని నిదానించి చూడాలి. ఈరోజు ఈ నిదానించి చూడడంలో ఉన్నటువంటి శక్తి ఏంటి? ఎందుకు మోషే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడాడు? ఎందుకు ఆ యొక్క నిదానించి చూడాలి? సో అంతకన్నా దీన్ని కనుక మనం చూస్తే ఈ యొక్క ఇత్తడి సర్పం ఈరోజు ఇంటర్నేషనల్ మెడికేర్లో ఒక సింబల్ అయిపోయింది. మీకు తెలుసా, ఈ మెడికల్ కాలేజ్లో అంతటి కూడా ఆ యొక్క ఇత్తడి సర్పం, ఆ బ్రాస్ సర్పాన్ని ఆ యొక్క సింబల్గా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో ఇది నెహుస్టాన్ అని, అంటే ఇత్తడి సర్పము అని ఆ పేరు కలిగినటువంటి అర్థం చెప్పేటువంటి నెహుస్టాన్గా చాలా రోజులు విగ్రహారాధన దీనికి చేశారు. చాలా రోజులు దీని ద్వారానే కదా అనేక మంది ఇశ్రాయేలులు బ్రతికారని, దాని విగ్రహారాధన హిజ్కియా కాలం వరకు దాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు. కానీ హిజ్కియా రాజు ఏలుబడిలో ఆ విగ్రహాన్ని కూల్చడం జరిగింది. సో ఈ యొక్క నిదానించి చూడడంలో జరిగి ఉన్నటువంటి శక్తి ఏంటి? అసలు వీళ్ళు నిదానించి చూడడము అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసంతో వాళ్ళ ఆ యొక్క ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారు. అంతవరకు వాళ్ళలో విశ్వాసంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే విధేయత వీళ్ళలో ఉంది, అలాగే నమ్మకం వీళ్ళలో ఉంది, తగ్గింపు వీళ్ళలో ఉంది. ఇంతకుముందు విధేయత లేదు, అవిధేయతతో ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు, తగ్గింపు లేనటువంటి గర్విష్ఠులుగా వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు విధేయత లేకుండా మోషే మీద తిరగబడిన ప్రజలుగా వీళ్ళని చూస్తున్నాం. తగ్గింపు లేని వారిగా వెంటనే తిరగబడి ఆ మోషే మీద సనగడం మనం చూస్తున్నాం. అలాగే నమ్మకం లేని వారిగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఎత్తబడిన సర్పాన్ని చూడండి అన్నారో, సో వీళ్ళకి నమ్మకం. సో నేను ఎత్తబడిన సర్పాన్ని చూసినప్పుడు మేము స్వస్థత పొందుతాం, మాకున్నటువంటి గాయాలు, మేము ఆ కాటు నుండి ఆ విషపూరితమైన ఆ యొక్క బ్లడ్ అంతా కూడా విషమైనటువంటి స్థితి నుండి మేము బాగుపడతామనేటువంటి నమ్మకం వీరిలో కలిగింది. అలాగే తగ్గింపు వీళ్ళలో మనం చూస్తాం. సో తమను తాము తగ్గించుకొని ఇప్పుడు దైవ సేవకుని మాట వినడం మనం చూస్తాం. అలాగే రెబెలియన్, తిరుగుబాటు నుండి విధేయత వీరికి వచ్చింది. నిదానంగా చూడడంలో, ఆ నమ్మకంలో దాగి ఉన్నటువంటి విషయాలు, వీళ్ళ ఉన్నటువంటి పాపపు స్వభావాలు ఇవే: తిరుగుబాటు స్వభావం, అవిధేయత, గర్వ హృదయం. సో వీటన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఆ యొక్క ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని వారు నిదానంగా చూడాలి. సో ఆ నిదానంగా చూడడంలో వారికి స్వస్థత కలగడానికి కారణం ఏంటంటే ఆ నమ్మకంలో ప్రాయశ్చిత్తం ఉంది. వారి యొక్క పశ్చాత్తాపాన్ని కనపరిచారు. వెంటనే ఎప్పుడైతే అనేక మంది మరణిస్తున్నారో మోషే దగ్గరికి వచ్చి, అయా అనేక మంది మరణిస్తారు, మా నిమిత్తమై దేవుని వేడుకోవా అన్న పశ్చాత్తాపాన్ని, నీకును అక్కడ ఒక మాట అంటారు, నీకును దేవునికి మేము వ్యతిరేకముగా తిరుగుబాటు చేసితిమి కాబట్టి మా నిమిత్తమై వేడుకోమన్నప్పుడు, సో శిక్షను అమలు చేసిన దేవుడు, తీర్పును అమలు చేసిన దేవుడు, ఆయన కరుణా కలిగిన దేవుడు. వెంటనే తన ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు వెంటనే ఆయన మనసు మార్చుకొని, ఇదిగో ఇత్తడి సర్పాన్ని ఎత్తబడాలి, అది చూసి నిదానించి చూసిన వారు అనేక మంది రక్షింపబడతారు, మరణించకుండా, చావకుండా వారి జీవంలోనికి ప్రవేశిస్తారనే మాటని మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారి విషయంలో ఈ యొక్క నిదానించి చూడడం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సో విశ్వాసం ద్వారా కృప. సో అక్కడ వారిలో ఉన్నటువంటి నమ్మకం నిదానించి చూడడంలో తమ నమ్మకాన్ని కనపరిచారు. మనం యేసుక్రీస్తు వారిని విశ్వసించడంలో మన యొక్క నమ్మకాన్ని, విధేయతని మనం కనపరుస్తూ ఉన్నాం, మన యొక్క తగ్గింపుని మనం కనపరుస్తున్నాం. సో ఈ విశ్వాసం ద్వారా ఏ విధంగా మనకు రక్షణ, విశ్వాసం ద్వారా మనం ఆయన విశ్వసిస్తే చాలు. ఏ విధంగా మనం విశ్వసించాలి? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. సో మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించడం. సో ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, అప్పుడే మనము రక్షింపబడతాం. సో ఇక ఒప్పుకోవడం, విశ్వసించడం అనే క్రియ ద్వారా యేసుక్రీస్తుని మనం నిదానించి ఆయన చూడడం ద్వారా, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం వల్ల మనం ఆయనని సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనము చూడగలుగుతాము. దాని ద్వారా మనం రక్షింపబడతాము అన్న విషయాన్ని ఈ యొక్క సంఘటన ద్వారా మూడవ విషయంగా మనం తెలుసుకుంటున్నాం. మనం మన నిమిత్తమై ఆయన శిలువ మీద మన పాపాన్ని, మన శాపాన్ని, మన శిక్షని, మన తీర్పుని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన శాపగ్రాహిగా మారాడు. ఆయన మన నిమిత్తమే పాపాన్ని తన మీద వేసుకొని పాపిగా ఆ శిక్షను ఆయన పొందుకున్నాడు కనుక, సో ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన యందు మనం నమ్మి విశ్వసించినప్పుడు ఈ విశ్వాసంలో 3 విషయాలు మనం చూస్తాం. వాక్యాన్ని వినాలి, హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఈ 3 క్రియలు ఎక్కడైతే జరుగుతాయో, సో ఉదాహరణకి రాహాబు విషయంలో మనం చూస్తే ఆమె ఎలా రక్షింపబడింది, బహిరంగంగా రక్షింపబడలేదు. కానీ సో ఆ వేగుల వారు వచ్చినప్పుడు, అయ్యా మీ దేవుడు చేసిన కార్యాలు మేము విన్న వెంటనే మా హృదయంలో భయము కలిగెను, మీ దేవుడు గొప్ప దేవుడే అని సాక్ష్యం ఇస్తుంది. ఆ 3 క్రియలు అక్కడ జరిగిపోయాయి. ఆమె వెంటనే రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. సో మనం కూడా ఆ రక్షణ ప్రాసెస్ గుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది మనం ఉన్నాం. సో ధర్మశాస్త్రోపదేశకుడు వలె మనం ఉన్నామేమో, నికోదేము వలె మనం ఉన్నామేమో. సో ఇంకా రక్షణ లేని స్థితిలో ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ రక్షణ, రీబర్త్ గురించి, తిరిగి జన్మించడం గురించి, సాల్వేషన్ గురించి, రక్షణ గురించి ఇంకా తెలియని ఆత్మీయ స్థితిలో మనం ఇంకా లేమేమో. ఈ విషయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆయన వైపు చూచేవారంగా ఈ లెంట్ డేస్లో మనము ఇక్కడికి వచ్చి ఆయన వైపు నిదానించి చూడకుండా మనం వెళ్ళిపోతున్నామంటే మన లెంట్ వ్యర్థమే, మన ఉపవాసము వ్యర్థమే, మన ప్రార్థనలు వ్యర్థమే. మనం పరిగెత్తుకుంటూ వచ్చి ఆత్మీయంగా బలపడాలని మన ఆశపడడం కూడా వ్యర్థమే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో సహవాసం కలిగి ఉండి నిదానించి చూసేవారంగా, రక్షింపబడిన వారంగా మనం ఉండాలి. మత సంబంధమైనటువంటి ఆచారం కాక ఆత్మీయమైనటువంటి ఆచారం, శిలువలో అని ఎత్తబడినట్టు ఇత్తడి సర్పం అరణ్యంలో ఎత్తబడిన రీతిగా శిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తుని మనము చూసేవారంగా ఉండాలి. సో ఆ విధంగా చూసినప్పుడు, మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఆనాడు అరణ్యంలో ఎత్తబడిన ఆ సర్పంలో ఫిజికల్ హీల్నెస్, శారీరకమైనటువంటి స్వస్థత కలిగింది. ఈనాడు శిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వసించడం వల్ల ఆత్మీయ ఇటర్నల్ లైఫ్, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ న్యూ లైఫ్, రీబర్త్లోకి మనం ప్రవేశించగలుగుతాం, రక్షణని మనం పొందుకోగలుగుతాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల వలె రెండవ పాఠం, మొదటిది మనం ఇంకా రక్షణ లేని స్థితిలో ఉంటే, మనం నిదానించి చూడలేనటువంటి స్థితిలో ఇంకా మనం వెనకబడి ఉంటే, ఆత్మీయ స్థితిలో మనం లేకుండా ఉంటే, ఈరోజే మనం రక్షణ పొందుదాం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. నా వైపు నిదానించి చూసి నమ్మి విశ్వసించి రక్షింపబడదాం. రెండవ పాఠం, వీళ్ళ నుండి మనం ఏం నేర్చుకుంటాము అంటే, ఇక సందర్భం నుండి ఇశ్రాయేలు ప్రజలైతే వారి గొర్రెపిల్ల రక్తం చేత ఆనాడు పస్కా బలి పశువు ద్వారా విమోచింపబడిన వారు. విమోచింపబడి ఉండి కూడా వీరు కానాను యాత్రలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప దేశం, వీరు ప్రవేశించబోయే దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, ఎవరో కట్టిన ఇళ్లను మీరు ఉంటారు, ఎవరో పండించిన తోటలను మీరు ఆక్రమిస్తారు అని దేవుడు ఆ గొప్ప
వాగ్దానాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానన్న గొప్ప వాగ్దానాన్ని దేవుడు వీళ్ళకిస్తే వీళ్ళు ఎలాంటి వారంటే విమోచింపబడిన వారై ఉండి కానాను యాత్రలో ప్రయాణం చేస్తూ ఉండి దేవుని నుండి అనేకమైనటువంటి వసతులన్నీ ప్రావిడెన్స్ అన్నీ కూడా పొందుకుంటూ ఉండి వీరు కృతజ్ఞత లేని వారుగా చిన్న ఆయాసం కలిగిందట. అదేంటంటే మార్గ మధ్యంలో చిన్న ఆయాసం, వాళ్ళ శరీరము అలసిపోయింది అంతే. అంత మాత్రానికే వీరు సనిగేవారుగా, ఇక సేవకులు దూషించేవారుగా ఉన్నారు. సో ఈ అప్లికేషన్ మనం కనుక తీసుకుంటే మనం అనొచ్చు, మేము రక్షింపబడ్డాం. సో మాలో సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో జరిగిపోయింది. యేసుక్రీస్తులో మేము ఆ యొక్క సహవాసంలో మేము వేరుపారిన జీవితం కలిగి ఉన్నాం, ఆయనతో మంచి ఫెలోషిప్లో మేము ఉన్నాం అని మనం చెప్పగలిగితే, ఒకవేళ మనం కూడా వీళ్ళని కనుక పోల్చుకుంటే రక్షింపబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచింపబడి కూడా పరమ కానాను యాత్రలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తుంది, మనం వెళ్ళేటువంటి గురి పరమ కానాను, పరలోక రాజ్యానికి మనం వెళ్తున్నాం. ఈ మార్గ మధ్యంలో మనం ఆయాసము చేత, మార్గ ఆయాసం, చిన్న దుఃఖము, చిన్న శ్రమ రాగానే ఇశ్రాయేలు ప్రజల వలె తిరుగుబాటు చేస్తున్నామా, ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని దూషిస్తున్నామా అన్నది మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఆ చిన్న సమస్యకే ఆ సొమ్మసిలిపోయి వీళ్ళు దూషించినప్పుడు వెంటనే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి బలి కావాల్సి వచ్చింది. మన జీవితంలో కూడా అనేక రోజుల నుండి మన సమస్యతో వస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కన్నీరు గారుస్తున్నాం. ఎందుకు మా జీవితంలో ఇంకా ఈ మేలు జరగడం లేదు, ఎందుకు దేవుడు మా ప్రార్థనకు జవాబీ లేదని నిరాశ నిస్పృహలో మీరున్నారా, సొమ్మసిలిన స్థితిలో మీరున్నారా, దేవుని దూషించొద్దు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె దైవ సేవకునికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేసిన వారి వలె మనం తిరుగుబాటు చేయొద్దు, దేవుని దూషించే స్థితిలోకి మనం ఉండొద్దు. సో ఈరోజు అనేక మంది అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఇంకా మా ప్రార్థన దేవుడు వినలేదు, ఇంకా మా జీవితంలో కార్యం జరిగి, ఎన్నో రోజుల నుండి నేను కన్నీరు కారుస్తూనే ఉన్నా కానీ దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అనేటువంటి ప్రశ్న, దేవుని దూషిస్తున్నటువంటి సందర్భములో అనేక మంది ఇక్కడ ఉన్నామేమో. సో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పౌలు అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ లోకం మట్టుకు మనం నిరీక్షించు వారమైతే మనంత భ్రష్టులమే లేమట, దౌర్భాగ్యులమే లేము అని. ఈ లోక ఆశల కొరకే, ఈ లోకంలో ఆశీర్వాదాల కొరకే మనం పిలువబడలా. మనం యేసుక్రీస్తుని అంగీకరించేటప్పుడు, ఆయన నమ్ముకునేటప్పుడు ఆత్మీయ ఆశీర్వాదం, నిత్య రాజ్యానికి నేను వారసురాలు అవుతానన్న నమ్మకంతోనే నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. కానీ ఈ కానాను యాత్రలో చిన్న ఆయాసంతో ఉన్నప్పుడు, చిన్న శ్రమ నాకు కలిగినప్పుడు, ఆ చిన్న వాటికి ఈ లోకం మట్టుకే నా నిరీక్షణ ఉంటే మన అంత దౌర్భాగ్యులమే ఎవరు లేరు. మన ఆశ, మన గురి అంతా నిత్య రాజ్యానికి మనం వారసులమే. గొప్ప ధన్యత మనకిచ్చాడు, ఇటర్నల్ లైఫ్ని మా దేవుడు మనకిచ్చాడు, పరలోక రాజ్యానికి వారసులయ్యేటువంటి గొప్ప ధన్యతనిచ్చాడు. నిత్య నరకాగ్ని నుండి, రెండవ మరణం నుండి తప్పించబడినటువంటి ధన్యత మనకిస్తే, ఆ చిన్న చిన్న వాటి కొరకు మనం ఆయాసం చేత తిరుగుబాటు చేస్తున్నామేమో, దేవుని దూషిస్తున్నామేమో. ఆయన సమయం కొరకు మనం కనిపెడదాం. వీరి వల్ల ఓర్పు లేని వారిగా, సహనం లేని వారిగా ఉండకుండా, దేవుని దూషించకుండా, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడని దేవుడు సెలవిస్తుండగా ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఆయన మీదే నమ్మిక ఉంచుతాం. సో 3 విషయాలు, ఈ అరణ్యంలో ఎత్తబడినటువంటి సర్పము ఏ విధంగా ఎత్తబడిందో, మనిషి కుమారుడు ఆ విధంగా ఎత్తబడడం వల్ల ఆయనేందు విశ్వాసం ఉంచి వారు రక్షింపబడుదురు అన్న మాటలో ఎత్తబడిన ఇత్తడి సర్పము యేసుక్రీస్తు వారికి పోలికను మనం చూసాం. ఎత్తబడిన ఇత్తడి సర్పం యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇది ఎత్తబడింది అనే విషయాన్ని చూసాం. మూడవదిగా నిదానించి చూసేటువంటి ప్రక్రియను మనం చూసాం. సో ఈ లెంట్ డేస్లో మనం కూడా నిదానించి చూసేవారంగా, మన హృదయాల ఆయాసం చేత, సొమ్మసిలిన హృదయాలతో దేవుని దూషించకుండా, దేవుని సమయం కొరకు కనిపెట్టే వారంగా, ఆ యొక్క రక్షణ మనం పొందుకునే వారంగా ఉండడానికి దేవుడు మన సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. పాస్టర్ అమ్మగారు మరి చక్కటి సందేశమును మనకు, యేసు అరణ్యములో ఎత్తబడిన మోసే సర్పమును
మరి ధ్యానాంశముగా తీసుకొని మరి ఎత్తబడిన మరి ఇత్తడి సర్పం ఏ విధంగా సాదృశ్యంగా ఉందంటే పాపముకు, సాతానుకు, శాపానికి, తీర్పుకు, ఈ 4 అంశాలు ఉన్నాయి. తర్వాత 3 అంశాలను గురించి అమ్మగారు చక్కగా మనకు తెలియజేసిన మరి అమ్మగారికి మరి సంఘము తరపున, స్త్రీల సమాజం తరపున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రకటనలు కన్వీనర్ కానీ లేదా సెక్రటరీ గారు ప్రకటనలు చేస్తారు. ప్రభువునందు ప్రియమైన సంగమా, మీకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం 6వ దినముగా మనందరం చేరి ఇక్కడ దేవుని వాక్యం విన్నాము. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా అయా శ్రీమతి దేవకృపమ్మ గారు, విజయరాజు గారు, స్త్రీల ప్రెసిడెంట్ గారు అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమం జరిపించినందుకు ఆమెకు సంఘం ద్వారా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీమతి యు నాగరత్నమ్మ కృపదానం గారికి ప్రార్థన చేసినందుకు ఆమెకు సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎంత ప్రేమ అని ఈ కీర్తన పాడిన కృపదానమ్మ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ధ్యానాంశంగా యేసు అరణ్యంలో ఎత్తబడిన మోసే సర్పాన్ని గురించి చక్కగా ఎఫ్షుబాబు మేడం గారు చెప్పినందుకు ఆమెకు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. బైబిల్ పఠనం శ్రీమతి ఎం సుభాషిణి రంగస్వామి గారు చక్కగా చదివినందుకు ఆమెకు సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం అయ్యా ప్రార్థనలో నడిపించిన ప్రార్థనా సమయం అని ఈ సమయాన్ని పాటిస్తూ మనందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన గంటా కరుణాసాగర్ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా విలియం పాస్టర్ గారు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయనని నియమించినందుకు ఆయనకు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం రిఫ్రెష్మెంట్ చేయడానికి రాజశేఖర్ గారు వారి ఫ్యామిలీ ఇస్తుంటున్నందుకు వారికి కూడా సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ విధంగా ఈ కన్వీనర్గా, ఈ సెక్రటరీగా నాకు ఈ పదవులు ఇచ్చిన పెద్దవారికంతా ధన్యవాదాలు చెల్లించుకుంటూ విరమించుకుంటున్నాను. రేపు 7వ దినముగా అధ్యక్షులుగా ఉండడానికి ఎస్ సజీవన్ క్రిస్టఫర్ గారు సంఘ కాపరి, ప్రారంభ ప్రార్థన రాజశేఖర్ సీనియర్ డీకెన్ గారు, కీర్తన బాసిల్లేని సిల్వలో అని 848 ప్రార్థన సమయం. అయ్యా ప్రార్థన సమయంలో గంటా కరుణాసాగర్ గారు అయ్యా మరి అందరినీ ఏకతాటిగా నియమించడానికి సాయం చేసినందుకు వందనాలు. ధ్యానాంశం యేసు మన పశువు అనే ధ్యానాంశం మీద శ్రీమతి వాణి జాన్సన్ గారు 1 కొరింథీయులకు రాస్తూ 5:7-8 చెప్పినట్టు ప్రత్యేక పాట వి రత్నం గారు, సందేశం ఎస్ విలియం స్టాంటన్ గారు, ప్రకటనలు కన్వీనర్ గారు, ముగింపు ప్రార్థన గంటా కరుణాసాగర్ గారు. రేపటి దినాన్ని గురించి చెప్పబడి ఉంటున్నది. ఈ సత్యాన్ని అందరూ ఆలకించి మన జీవితాలను సరిచేసుకోవాలని చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఇస్తూ మనం అందరం ప్రార్థనలో ఏకీభించవాలని కోరుతుంటున్నాను. మరి ఒకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పాస్టర్స్కి, ఈస్టర్ కమిటీ వారికి కూడా నేను మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను.
ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు వచ్చి మనకు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి మేమందరము నీ మందిరములో కూడుకొని నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు. మరి ఈ కార్యక్రమంలో పొందినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో ఆత్మీయంగా ఎదుగుతూ, మరి ఆత్మీయంగా ఈ లోకంలో ఫలిస్తూ ముందు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా కోడికలు ప్రభువా, ఈ లెంట్ సీజన్ కార్యక్రమాలు అద్భుతంగా నీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి శ్రీమతి హెప్సిబా కరుణాసాగర్ వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చక్కని సందేశం వారు అందించారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అదేవిధంగా ప్రభా, కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి ప్రెసిడెంట్ గారిని, శ్రీల ప్రెసిడెంట్ గారిని కూడా ప్రభా, మరి దేవకృపమ్మ విజయరాజు గారిని కూడా దీవించండి, ఆస్వాదించండి. స్త్రీల సమావేశం అంతటిని మీరు దీవించి ఆస్వాదించి గొప్పగా మీ సేవల పరిచయంలో వాడుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాం. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు. మరి ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మరి కుటుంబాన్ని ప్రభా, మరి రాజశేఖర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి ఎంతో సంఘాన్ని ప్రేమించి వారు మరి ముందుకు వచ్చి ప్రభా స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల్లో మీరు ప్రభా మరి అనేక మేలులు, ఆశీర్వాదాలు మీరు కృమరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి మేము కలుసుకున్నంత వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.